మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సంతానోత్పత్తి కేంద్రాలు కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది గతంలో కంటే లేనట్టుగా? లేడీస్ కి ఎగ్ కౌంట్ అనేది కొంచెం తగ్గుతూ వచ్చింది. ఈటింగ్ హ్యాబిట్స్ అంతా ఈ స్విగ్గీలోను వాటిలోను ఆర్డర్ చేసుకుని మరి అందులో పామ్ ఆయిల్ ఉందో ఏం ఆయిల్ ఉందో తెలియకుండా ఇవన్నీ తిని హెల్త్ మీద అసలు కాన్సన్ట్రేషన్ లేదు. సహజంగా న్యాచురల్గా డెలివరీ అనేది ఎప్పుడు కూడా హెల్తీ, కానీ ఎక్కువ పర్సెంటేజ్ రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు సర్జరీ ద్వారా జరుగుతుంది. దీన్ని ఎలా చూడాలి? న్యాచురల్ డెలివరీ టైమింగ్ ఎవరు ప్రెడిక్ట్ చేయలేరండి. సో ఎవరికైతే ఈ టైంకి ముహూర్తాలకి కావాలో వాళ్ళందరూ ఈ సిజేరియన్కి వెళ్తున్నారు. ఈ ముహూర్తం సెక్షన్ అనేది కూడా చాలా ఎక్కువైపోయింది. పురుషులకు కూడా ఫెర్టిలిటీ సెంటర్స్ యొక్క అవసరం ఉందంటారా? తప్పకుండా ఉంది కదండి. అందరికీ ఒబేసిటీ వస్తుంది, రకరకాలుగా స్మోకింగ్, డ్రింకింగ్. ఈ ఎగ్స్ హెల్త్ని, స్పెర్మ్ హెల్త్ని మోస్ట్ హెల్తీగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? సో మన వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, మన బత్తాయి పళ్ళు, కమలా పళ్ళు, తర్వాత లైఫ్ స్టైల్ మంచిగా ఉండి, బ్యాలెన్స్డ్ డైట్ ఉండి, ఎక్సర్సైజ్ ఉండి, కొంచెం స్ట్రెస్ లేకుండా ఉండి. నమస్కారం. మనతో పాటు డాక్టర్ రత్న ఉన్నారు. వారు గైనకాలజిస్టు, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్టు. వారిని అడిగి సంతానోత్పత్తిలో ఎదురవుతున్న సమస్యలు, స్త్రీ ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి పనులు చేయాలి, ఏమి చేయకూడదు, అలాగే స్త్రీత్వాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాము. అలాగే స్త్రీ ఎదుర్కొనే సవాళ్ళు, సమస్యలు, ఆరోగ్యపరమైన అంశాలు కూడా డాక్టర్ గారి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సంతానోత్పత్తి కేంద్రాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇంత విరివిగా ఉండేవి కాదు. చాలా రేర్గా గైనకాలజిస్టులు ఉండేవాళ్ళు, సర్జన్స్ ఉండేవాళ్ళు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది గతంలో కంటే లేనట్టుగా ఇప్పుడు? సో మీరు అడిగిన ప్రశ్నకి చాలా కారణాలు ఉన్నాయండి. సో ఫస్ట్ ఏంటంటే, సోషల్గా మనం చూసుకుంటే ఏజ్ ఆఫ్ మ్యారేజ్ డిలే అయింది. ఇది ఒక అందుకు మంచిదే. ఆడపిల్లలందరూ చదువుకుంటున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటూ వాళ్ళకి చదువులు, ఉద్యోగాలు మగపిల్లలతో సమానంగా వాళ్ళకి ప్రోత్సహిస్తున్నాము. సో దీంతో ఏమైందంటే, వాళ్ళ అమ్మమ్మలకి 20s, 23 లోపల మ్యారేజ్, చిల్డ్రన్ అయితే వీళ్ళకి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేసరికి 23, 25 ఇయర్స్ వస్తున్నాయి. ఆ తర్వాత అందరూ మ్యారేజ్ చేసుకోవడానికి ఒక 2 ఏళ్ళు జాబ్లోనూ మనం ఫ్రీగా ఎంజాయ్ చేద్దాం అనుకుని 26, 27 వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత మ్యారేజెస్ అయ్యాక మేమిద్దరం కలిసి ఒకరినొకరు తెలుసుకోవాలి, ఇంకా ఉద్యోగాలు, పిహెచ్డీలు చేయాలని కొందరు అలాగా టైం గడిపేసి 29, 30కి వాళ్ళకి మనం ఇప్పుడు ఫ్యామిలీ ప్లాన్ చేయాలి, మనం ఇప్పుడు పిల్లలు కనాలి అని 29, 30కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో సోషల్గా మనకి కొన్ని ఈ కారణాల వల్ల పిల్లల్ని ప్లానింగే మనకి లేట్ అయింది. ఇంకొకటి ఏమైందంటే, మనకి ఎగ్జాక్ట్ కారణం సైన్స్లో ఇంకా తెలియదు, కానీ లేడీస్కి ఎగ్ కౌంట్ అనేది కొంచెం తగ్గుతూ వచ్చింది. ఇండియాలో మనకి 30 ఇయర్స్కి ఒక విధంగా ఒక ఫర్టిలిటీ తగ్గుతోందన్నమాట. వేరాజ్ వైట్ కంట్రీస్లో, ఇంగ్లాండ్, అమెరికాలో వాళ్ళకి 35 దాకా కొంచెం ఎగ్ కౌంట్ అది బాగానే ఉంటుంది. కానీ మేము ఈ మధ్య ఏం చూస్తున్నామంటే 33 అక్కడి నుంచి దాటాక పిల్లలు పుట్టడం కొంచెం కష్టం అవుతోంది. సో దీని రీసెర్చ్లో ఏం తెలుసుకున్నారంటే, ఇది కాలుష్యమా, తిండిలో ప్లాస్టిక్సా, లేకపోతే పెస్టిసైడ్సా, లేకపోతే వాళ్ళ ఒత్తిడి కోసం ఇలా అవుతోందా. ఇంకొకటి మీకు అందరికీ తెలిసిందే, బాగా వెయిట్ బాగా ఉంటుంది లేడీస్కి. చిన్న వయసులోనే వాళ్ళు 70 kgs అలా ఉంటున్నారు. అండ్ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్ అంతా ఈ స్విగ్గీలోను వాటిలోను ఆర్డర్ చేసుకుని మరి అందులో పామ్ ఆయిల్ ఉందో ఏం ఆయిల్ ఉందో తెలియకుండా ఇవన్నీ తిని ఫోకస్ ఏమో వర్క్ మీద ఉండి హెల్త్ మీద అసలు కాన్సన్ట్రేషన్ లేదు. మునుపు ఒక 3 meals తినేవాళ్ళం మంచిగా, ఇంట్లో చేసిన ఇడ్లీలో లేకపోతే పెసలో, తర్వాత మధ్యాహ్నం ఒక పప్పు అన్నము, సాయంకాలం ఒక డిన్నరు చేసేవాళ్ళం. ఇప్పుడు ఏది పడితే అది, ఎన్ని గంటలు పడితే అన్ని గంటలు. వాళ్ళని అనడానికి లేదు, నైట్ షిఫ్ట్స్ అవి ఉంటున్నాయి, కష్టపడి ప్రమోషన్స్కి వాటికి పనిచేస్తున్నారు, కానీ అసలు ఫోకస్ ఆన్ ద హెల్త్ అనేది పూర్తిగా పోయిందండి. ఇది హెల్త్ కొంచెం డిటేరేట్ అవ్వడానికి, ఫర్టిలిటీ డిటేరేట్ అవ్వడానికి ఇదొక కారణం. ఒక యావరేజ్ బాడీ వెయిట్ 55 to 60 kgs ఉన్నారనుకోండి, వాళ్ళ హార్మోన్స్ బాగుంటాయి, వాళ్ళకి నెల నెల సైకిల్స్ బాగుంటాయి, వాళ్ళ ఫర్టిలిటీ ఆప్టిమల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ యావరేజ్ వెయిట్ మేము చూసే వాళ్ళది 72 kgs, 75 kgs,
ఒక 28 ఏళ్లకి, ఇది స్వతహాగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేస్తోంది. అందుకని ఇది ఇంకొక కారణం ఫర్టిలిటీ పాడవడానికి. సో మనం వీళ్ళకి చెప్పేది ఏంటంటే, ముందు మన హెల్త్ మంచిగా ఉండాలి, ఒక అడిక్వేట్ స్లీప్ ఉండాలి, 6 నుంచి 8 గంటలు స్లీప్ ఉండాలి. స్క్రీన్ టైం ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్ని పూర్తిగా తీసేస్తోంది. వీళ్ళు ఏం చేస్తారు, పొద్దున్నే 8 నుంచి ఒక 5-6 దాకా కంప్యూటర్స్ దగ్గర పనిచేస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చి చేంజ్ కోసం అని డీస్ట్రెస్ అవుదామని మళ్ళీ ఒక నెట్ఫ్లిక్స్ ఏదో పెట్టుకుని మళ్ళీ టీవీ చూసి రాత్రి 11కో 12కో ఏది దొరికితే అది తిని ఆ టైంలో పడుకుని మళ్ళీ పొద్దున్నే లేచి ఏదో తిని అలాగ లైఫ్ అవుతోంది. బోల్డంత కాఫీలు, టీలు, ఇంకా కొంతమంది ఆడపిల్లలు కూడా స్మోకింగ్, డ్రింకింగ్, ఇలాగా హెల్త్ అనేది ఒక మంచిగా చూసుకోవాలి అని వాళ్ళకి తెలియటం లేదు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ది సెడెంటరీ నేచర్. కూర్చుని పనిచేస్తున్నారు, లిఫ్ట్లో వెళ్తారు, కార్లు డ్రైవ్ చేస్తారు. వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళు శుభ్రంగా ఫిజికల్ యాక్టివిటీ చేసేవారు, నీళ్లు తెచ్చుకునేవారు, దంపుకునేవారు, మంచిగా బట్టలు ఉతుక్కునేవారు. సో లైఫ్ స్టైల్ ఇలా చేంజ్ అయిపోయింది. సో నేను నా దగ్గరికి వచ్చే లేడీస్కి ఏం చెప్తానంటే, ఇదివరకు మనం ఎలా బతికే వాళ్ళమో కొంచెమైనా అలాగా మనం లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, ఏం తింటున్నామో ఆలోచించుకుని చూడాలి, నిద్ర ఉండాలి, మంచినీళ్ళు తాగాలి. ఇవన్నీ నార్మల్ మనం చేస్తే మన హెల్త్ చాలా మట్టుకు నార్మల్ అవుతుంది. మీరు ఇటు చూస్తే తెలుస్తుంది, అందరికీ థైరాయిడ్, అందరికీ షుగరు, అందరూ నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్సు, ఇలాగే ఉంటుంది హెల్త్ అందరికీను. సో వాళ్ళు జాగ్రత్తలు, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి పరిగెట్టే అవసరం తగ్గుతుందండి. ఒకప్పుడేమో చైల్డ్ మ్యారేజెస్ జరిగాయి, ఇప్పుడేమో లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. అప్పుడు ఒక రకమైన ఇష్యూస్ వచ్చేవి, ఇప్పుడు ఇంకొక రకమైన ఇష్యూస్ వస్తున్నాయి. అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, ఒకప్పుడు వాతావరణము, ఫుడ్ అన్నీ కూడా కొంచెం హైజీనిక్గా, హెల్తీగా, న్యాచురల్గా ఉండేవి. ఇప్పుడు మొత్తం కంప్లీట్ వ్యవస్థ, చుట్టూ ఉన్న వ్యవస్థ పాడైపోవటం వల్ల బయట లోపల టోటల్గా ఇల్ హెల్త్ ఏర్పడిపోయింది. దీనికి పరిష్కారం ఏంటి మేడం? సో ఒకటి, మన చేతిలో ఉన్న జాగ్రత్తలు మనం తీసుకోవాలి. వీలైనంత వరకు ఒక బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవాలి, ఆలోచించి తినండి. పొద్దున్నే ఒక బ్రేక్ఫాస్ట్ అంటూ ఒక టైంకి ఉండాలి, దానిలో ప్రోటీన్ ఉండాలి, ఒక ఎగ్గో లేకపోతే పప్పుతో కూడిన సాలెడ్, అది ఏమంటారు స్ప్రౌట్స్, అలాంటి సాలెడ్స్ తీసుకుని డయట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాలంలో ఇది చాలా సులువు. ఈ చాట్ జీపీటీలు ఉన్నాయి, జెమినీలు ఉన్నాయి, ఏఐలో నా వెయిట్ ఇంత ఉంది, నాకు ఒక బ్యాలెన్స్డ్ మీల్ నువ్వు ఇవ్వు అంటే అది మీకు కంప్యూటర్లోనే పూర్తిగా మీరు ఏం తినాలి, ఎప్పుడు తినాలి వస్తుంది. ఫ్రెష్ ఫ్రూట్స్, సాలెడ్స్, ఇవన్నీ కూడా రోజు తినాలి. అది టైమ్డ్ మీల్స్ చాలా ఇంపార్టెంట్. ఒక బ్రేక్ఫాస్ట్, మళ్ళీ అట్లీస్ట్ బిట్వీన్ 12 to 2 ఒక మంచి లంచ్, అది ఒక ఏదో మళ్ళీ కొంచెం ప్రోటీన్, కొంచెం సాలెడ్, వీలైతే డైరీ, లో ఫ్యాట్ డైరీ, కొంచెం పాలు, మజ్జిగ, పెరుగు తీసుకోవాలి. మళ్ళీ సాయంకాలం కార్బోహైడ్రేట్. ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్ అనేది రైస్, మనం ఎక్కువగా రైస్ తినేవాళ్ళం అండి. మన అలవాటు ఏంటి, ఒక పప్పు, ఒక చారు, ఒక కూర, ఒక పచ్చడి, పెరుగు, ఇలా 5 రకాల కోర్సులతో తినేవాళ్ళం. ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ లేదు కాబట్టి మనం ఇలా ట్రెడిషనల్గా తినడానికి వీల్లేదు. ఎక్కువ దానిలోనే ఒక వెజిటబుల్, ఏదో కొంచెం కార్బోహైడ్రేట్. ఇప్పుడు వైట్ కార్బోహైడ్రేట్స్, వైట్ రైస్ కానీ, మైదాతో కూడిన కానీ, ఈ వైట్ బ్రెడ్ కానీ, వీటన్నిటిలోనూ ఏంటంటే గ్లైసీమిక్ ఇండెక్స్ అంటాం. అది తిన్న వెంటనే షుగర్ పెరిగిపోతుంది, అది మళ్ళీ ఆకలి వేస్తుంది. సో మనం ఏం చెప్తున్నామంటే, కొంచెం హై ఫైబర్ ఉన్నవి అంటే ఏంటి, లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఈ బ్రౌన్ రైసు, మళ్ళీ మన పూర్వీకులు ఏం చేశారో, బ్రౌన్ రైసు, ఓట్సు, ఈ కీన్వా, ఇవన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి. కొంతవరకు మిల్లెట్స్, ఇవన్నీ మన డైట్లో ఇన్కార్పొరేట్ చేయాలి. ఇది ఎందుకు చేంజ్ చేయాలి అంటే, మనకి రోజు అంత ఎక్సర్సైజ్ చేసే అవకాశం ఉండటం లేదు, మన అందరం బిజీగా ఉన్నాం. సో డయట్ మార్చుకోవాలి, 6 to 8 hours పడుకోవాలి, 3 liters మినిమం వాటర్ తాగాలి, కొంచెం మైండ్కి విశ్రాంతి, అంతే డీస్ట్రెస్. దీనిని ఇంగ్లీష్లో మీ టైం అంటారు. సో అందరూ కూడా ఏదో ఒక హాబీ, ఊరికనే టీవీ చూడకుండా ఫిజికల్ యాక్టివిటీ, మీ ఫ్రెండ్స్ తోటి ఒక బ్యాడ్మింటన్ ఆడటము, లేకపోతే ఒక యూట్యూబ్లో నిండా వీడియోస్ ఉంటాయి, మీకు ఏ డాన్స్ నచ్చుతుందో, జుంబా డాన్సో, ఏరోబిక్సో, మీకు ఏది నచ్చితే అది, మగవాళ్ళు అలాగే క్రికెట్ ఆడటము, ఏదో ఒకటి బయటకు వెళ్ళి, లేకపోతే ఇప్పుడు యోగా డే జరిగింది, మీరు రూమ్లో కూర్చుని యూట్యూబ్ పెట్టుకుని ఒక యోగాసనాలు వేసుకుని, సన్లైట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. సో పొద్దున్నే బాల్కనీ దగ్గరికి వెళ్ళి
చేసుకోవడం, ఇవన్నీ చాలా సులభం అండి. ఆ యాటిట్యూడ్ ఉండాలి, నేను హెల్తీగా ఉండాలి, నేను నా సంగతి నేను చూసుకోవాలి, నా శరీరానికి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మంచిగా ఉండి అనారోగ్యాలు మన దగ్గరికి రావు, ఫర్టిలిటీ అవి అన్నీ మంచిగా ఉంటాయి. లేట్ మ్యారేజెస్ అనేది కూడా ఒక ప్రధానమైన సమస్యగా మీరు బిగినింగ్లోనే చెప్పారు. అలాగే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా లేట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో మ్యారేజెస్ చేసుకోవటంలో ఒక ఏజ్ ఏమన్నా పాటించడం మంచిదా? అలాగే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ లాంటి ఏదైనా చేసుకుంటే మంచిదా? ఇప్పుడు అంతా బాగుంటే మనకి 26 to 29 ఐడియల్ ఏజ్. కానీ ఈ మధ్య మనం ఏం చూస్తున్నాం అంటే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్లు, ఎక్కువ వెయిట్ ఉండడం, ఇవన్నీ ఉన్నప్పుడు ఫర్టిలిటీ అనేది కాంప్రమైజ్ అవుతుంది. అంతా మంచిగా ఉండి ఎడ్యుకేషన్ అది అయిపోయి జాబ్లో స్టేబుల్ అయితే అరౌండ్ 26-27 మ్యారేజ్ చేసుకుని అరౌండ్ 29 బిఫోర్ 30 ఒక చైల్డ్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. కానీ సర్కమ్స్టెన్సెస్ వల్ల ఆయన దూరంగా ఉన్నారు, మీరు చదువు అవ్వలేదు, మీరు పిహెచ్డి స్టూడెంట్స్ అలా అంటే మీరు ప్లానింగ్ ముందు ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ అని ఇప్పుడు చాలా చక్కగా ఒక 4-5 హార్మోన్ టెస్ట్లు, ఒక స్కాను, హస్బెండ్కి ఒక అనాలిసిస్ ఉంటుంది. ఇవన్నీ దగ్గర పెట్టుకుని మేము మీకు చెప్తాం, అమ్మ మీరు ఒక 1 year వెయిట్ చేయొచ్చు, లేదమ్మా లేకపోతే మీరు ఇప్పుడు వెంటనే కన్సీవ్ అవ్వాలి అని. ఇప్పుడు మనకి మీడియాలో అన్ని చోట్ల వస్తుంది, ఎగ్ ఫ్రీజింగ్ అనేది కూడా వచ్చింది. ఇది 2 రకాలు. మ్యారేజే అవ్వకపోతే ఎగ్స్ అండాశయంలో అండాలను పెంచి వాటిని ఒక చిన్న సూదితో వాక్యూమ్ తోటి బయటికి తీసి ఎగ్స్ ఫ్రీజ్ చేసి మీకు ఎప్పుడు మ్యారేజ్ అయినా మీరు వచ్చి అవి మళ్ళీ వాడుకోవచ్చు. అది ఒక పాలసీ ఉంది. మ్యారేజ్ అయ్యాక ఉత్తి ప్రెగ్నెన్సీ డిలే చేయాలంటే ఎగ్స్ని డెవలప్ చేసి హస్బెండ్ స్పర్మ్ తోటి ఎంబ్రియో తయారీ చేసి ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటాం. ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకుని పెట్టుకుని అప్పుడు మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు వచ్చి వాటిని ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. సో ఆధునిక పద్ధతులు ఉన్నాయనుకోండి, కానీ ఎప్పుడు న్యాచురల్గా చేస్తే మంచిది. ఎందుకంటే ఏ ఫర్టిలిటీ ఐవీఎఫ్ అయినా సరే మనకి 100% రిజల్ట్ అంటూ ఉండదు. మ్యాక్సిమం 60, 70, 80% చెప్తాం, కానీ 100% నేచర్ లాగా మనం చేయలేము, ఇంకా మనం అంత రిఫైన్ అవ్వలేదు. సో అన్ని టైంకి చేసుకోవడం మంచిది, లేకపోతే అట్లీస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వి మీ ఆప్షన్స్ ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఇప్పుడు చాలా రకరకాల కొత్త జబ్బులు వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నాయి కూడా మనకు కనిపిస్తున్నాయి కదా, దాన్ని ఎలా చూడాలి? ప్రెగ్నెన్సీ మంచిగా జరగాలంటే అది కూడా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటాము, ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటాము. ఒకసారి వచ్చి షుగరు, థైరాయిడ్, ఒక రుబెల్లా టెస్టు అవన్నీ చేసేసుకుని మన బిఎంఐ అంటాం, మన వెయిట్ సరిగ్గా ఉందా ఇవన్నీ చూసుకుని ప్లాన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నామా అని ఒక కన్సల్టేషన్ తీసుకుని అప్పుడు ప్లాన్ చేస్తే చాలా మటుకు ప్రాబ్లం లేకుండా ప్రెగ్నెన్సీ నడుస్తుంది. ఏదైనానండి ఇప్పుడు అంతా ప్రివెంటివ్ కేర్, మొత్తం హెల్త్ అంతా అలాగే నడుస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా టెస్ట్లు ఏంటి, క్యాన్సర్ రాకుండా ముందు ఇప్పుడు వ్యాక్సిన్లు, అలాగే ఈ ఫర్టిలిటీ హెల్త్ కూడా ముందు జాగ్రత్తలు తీసుకుని ముందు ప్రివెంటివ్గా టెస్ట్, అదే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని తెలుసుకోవడానికి టెస్టులు చేయించుకుని కేర్ తీసుకుని కన్సల్టేషన్స్ తీసుకుంటే చాలా మటుకు ప్రివెంట్ చేయగలుగుతాం. అంటే ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కడ చూసినా కానీ స్త్రీలకే కనిపిస్తున్నాయి, కానీ పురుషులకు కూడా ఫర్టిలిటీ సెంటర్స్ యొక్క అవసరం ఉందంటారా? తప్పకుండా ఉంది కదండి. ఎందుకంటే ఇప్పుడు జెంట్స్కి కూడా హెల్త్ పాడైపోతుంది, అందరికీ ఒబేసిటీ వస్తుంది, అందరూ కూర్చుని బోల్డ్ అంత ఒత్తిడి, ఉద్యోగాలు ఉంటాయని పోతాయని నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు, రకరకాలుగా స్మోకింగ్, డ్రింకింగ్, ఈ బయట ఫుడ్ తిని ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే మన స్పర్మ్ అంత ఆరోగ్యంగా ఉంటాయి. సో జెంట్స్ కూడా తప్పకుండా ఒకసారి అనాలిసిస్, స్పర్మ్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. జనరల్ హెల్త్ అనేది కాపాడుకోవాలి. ఇండిస్క్రిమినేట్గా స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ వాడి నిద్రపోకుండా మనం అంతా బాగానే ఉంటాము, లేడీస్కే ప్రాబ్లం ఉంటుంది అని అనుకోవడం అది చాలా పాతకాలం పద్ధతి. ఇప్పుడు జెంట్స్కి కూడా ఇప్పుడు 100 కపుల్స్ వచ్చారనుకోండి మాకు ఫర్టిలిటీ ప్రాబ్లం తోటి, ఖచ్చితంగా 30 to 50% జెంట్స్కి కూడా ప్రాబ్లం ఉంటుంది. సో లేడీస్దే ఫర్టిలిటీ లేడీస్కే ప్రాబ్లం అన్నది చాలా డిస్ప్రూవ్ అయిపోయింది. అంటే రీసెర్చెస్లో కూడా 48 to 52 అలా చెప్తున్నారట కదా? అవునండి, అదే అమ్మాయి ఫిమేల్ వర్సెస్ మేల్. అవునండి, కంపారిటివ్గా. అవునండి. అంటే ఇప్పుడు 100 కపుల్స్ తీసుకున్నారనుకోండి, ఒక 40% లేడీస్కే ఉంటాయి ప్రాబ్లమ్స్, 40% జెంట్స్కి ఉంటాయి, మిగిలిన 20% ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి.
ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉన్న కేసెస్ యాక్చువల్గా ఈ మధ్య బాగా ఎక్కువ అవుతున్నాయి. సో మీరు లైఫ్ స్టైల్ ఫుడ్ అనేది అంతేనండి. చాలా చాలా ఇంపార్టెంట్ గా ఎక్కువ అది మన పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. టెస్ట్ ట్యూబ్ అంటున్నారు, ఇవన్నీ కూడా సహజత్వానికి భిన్నంగా మనం చేస్తున్నాయి కదా. దాని మెడికల్ అడ్వాన్స్మెంట్ అనుకోవాలా, సహజత్వానికి వ్యతిరేకత అనుకోవాలా? దాని ద్వారా జరిగే ప్రెగ్నెన్సీ కానీ, ఆ పుట్టిన బేబీ యొక్క హెల్త్ కానీ, ఫ్యూచర్ కానీ ఎలా ఉంటుంది, ఆ లేడీ యొక్క హెల్త్ కూడా ఎలా ఉంటుంది లాంగివిటీ? ఐవీఎఫ్ అనే సైన్స్ దాదాపు 45 ఏళ్ల నుంచి ఉంది. ఐవీఎఫ్ తో ఫస్ట్ బేబీ కూడా మళ్ళీ బేబీలు పుట్టారు. సో మనకి ఏం తెలుసు అంటే ఐవీఎఫ్ అనే దాంతో మన ఓన్ ఎగ్, మన హెల్దీ స్పర్మ్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి పుట్టే పిల్లల్లో ఎక్కువ ప్రాబ్లం ఏమీ ఉండదు. ఒక 100 బేబీస్ ఎలాగైనా పుట్టిన వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, సపోజ్ న్యాచురల్గా ఐయుఐగా టాబ్లెట్స్తో ఐవీఎఫ్ ద్వారా పుట్టిన వాళ్ళని తీసుకుంటే మొత్తం అందరి బేబీస్లోనూ ఒక 6% మేజర్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి బేబీస్కి, ఒక 6% మైనర్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో ఐవీఎఫ్ వల్ల అబ్నార్మాలిటీస్ వస్తాయి అనేది కరెక్ట్ కాదు. ఎలాగైనా సరే వీళ్ళకి నార్మల్గా పిల్లలు పుట్టినా కొంచెం స్వతహాగా కంజెనిటల్ అనామలీస్ అనేవి ఉంటాయి. సో మామూలుగా పుట్టినా కొందరు బేబీస్కి హార్ట్లో హోల్స్ అవి ఉంటాయి, కిడ్నీస్ ఏదన్నా పైకి కిందకి ఉంటాయి, అలాగా అబ్నార్మాలిటీస్ అనేవి ఉంటాయి. సో ఐవీఎఫ్ వల్ల ఈ అబ్నార్మాలిటీస్ పెరిగాయి అని చెప్పడం మాత్రం తప్పు. కాకపోతే మనం ఏం చేస్తామంటే వీళ్ళకి కొంచెం ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రెగ్నెన్సీస్ని ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం. చాలా స్కాన్స్ చేస్తాం. 6 వారాలకు ఒక స్కాను, 12 వారాలకు ఒక స్కాను, 5వ నెల అంటే 20 వారాలకు ఒక స్కాను, మళ్ళీ 32 వారాలకు ఒక స్కాను, ఇలా చాలా మటుకు స్కాన్స్ చేసి బేబీ స్ట్రక్చర్ అంతా బాగుందా అని మనం చూడడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో ఐవీఎఫ్ వల్ల అబ్నార్మల్ బేబీస్ పుడతారు అన్నది కరెక్ట్ కాదు. సో జెనెటిక్ గా తర్వాత ఐవీఎఫ్ బేబీ కూడా మళ్ళీ బేబీలు పుట్టారు కదా, వాళ్ళు హెల్తీగా ఉన్నారా? వాళ్ళు హెల్తీగా ఉన్నారండి. అంటే ఇక్కడ నేను ఇంకొకటి షేర్ చేస్తాను, అన్ని ఐవీఎఫ్లు ఒకటి కాదండి. ఇప్పుడు ఫస్ట్ ఐవీఎఫ్ ఆ లూయిస్ బ్రౌన్ అమ్మాయి, వాళ్ళ అమ్మకి ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యాయి. సో వాళ్ళ అమ్మ ఎగ్ బాగుంది, వాళ్ళ నాన్న స్పర్మ్ బాగుంది. సో కేవలం బాడీలో ఎగ్ స్పర్మ్ కలవలేకపోయాయి ట్యూబల్ బ్లాక్ వల్ల. బట్ వాళ్ళ ఎగ్ స్పర్మ్ హెల్తీగా ఉన్నాయి కాబట్టి అమ్మాయి చాలా హెల్తీగా పుట్టింది, మళ్ళీ తనకి ఇంకొక అమ్మాయి పుట్టింది. సో కొన్ని ఐవీఎఫ్స్ ఈ ట్యూబ్స్ బాగలేకపోతే చేస్తాం, ఇంకా కొన్ని ఐవీఎఫ్స్ ఎగ్స్ బాగలేకపోతే చేస్తాం, ఇంకా కొన్ని ఐవీఎఫ్స్ స్పర్మ్స్ బాగలేకపోతే చేస్తాం. సో అప్పుడప్పుడు ఆ బావులేని ఎగ్లో కానీ బావులేని స్పర్మ్లో కానీ ఏమన్నా జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటే అవే రకమైన జెనెటిక్ డిఫెక్ట్స్ బేబీకి వస్తాయి, కానీ ఐవీఎఫ్ ప్రొసీజర్ వల్ల మనకేమీ డిఫెక్ట్స్ రావు. ఎగ్స్ హెల్త్ని, స్పెర్మ్ హెల్త్ని బాగా స్ట్రాంగ్గా మోస్ట్ హెల్తీగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు? సో మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నట్టు లైఫ్ స్టైల్ మంచిగా ఉండి, బ్యాలెన్స్డ్ డైట్ ఉండి, ఎక్సర్సైజ్ ఉండి, కొంచెం స్ట్రెస్ లేకుండా ఉంటే ఆటోమేటిక్గా అవి హెల్తీగా ఉంటాయి. ఇంకా ఈ మధ్య యాంటీ ఆక్సిడెంట్స్ అని చాలా వాటి మీద ఫోకస్ ఉంటుంది. ఇవి డాక్టర్లు రాసిస్తారు, కోఎన్జైమ్ క్యూ అని. అవి ఏం చేస్తాయంటే ఎగ్ ఒక పవర్ని, స్పర్మ్ ఒక పవర్ని బూస్ట్ చేస్తాయి. ఇవి మనకి డైట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో మన వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, మన బత్తాయి పళ్ళు, కమలా పళ్ళు, తర్వాత కలర్డ్ వెజిటబుల్స్ అంటాం, ఈ కివీలు, మన పొమెగ్రనేట్స్, అలాగా వాటర్మెలన్, ఆకుకూరలు, కొంచెం డ్రై ఫ్రూట్స్, ఇలాంటి అన్నిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ ఎగ్గు స్పర్మ్ కోసమే కాదు, మన హార్ట్ హెల్త్, మన బ్రెయిన్ హెల్త్, ఇప్పుడు అందరికీ ఆల్జైమర్స్ అంటే, డిమెన్షియా అంటే అన్నిటి గురించి మనం భయపడుతున్నాం. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ డైట్లో పుచ్చుకుంటే ఇది చాలా మంచిది. డోంట్స్ చెప్పాలంటే ఏం చేయాలి? సో డోంట్స్ అంటే ఇప్పుడు స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్ యూజ్, టూ మచ్ అవుట్ సైడ్ ఫుడ్, ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ అంటున్నారు కదండి. సో ఈ బర్గర్స్, ఈ పిజ్జాలు, అంటే ఏదో ఒక పుట్టినరోజుకో పార్టీకో ఒకటి, కానీ రోజు ఇదే పనిగా ఆర్డర్ చేసుకుని చేయడం, అది ఇంగ్రీడియంట్స్ చూసుకోవాలి. యాడెడ్ షుగరు, ఈ పామ్ ఆయిల్, ఈ ఎక్కువ ప్రిజర్వేటివ్స్, ఈ ఫ్లేవర్ ఎన్హాన్సర్స్, ఇవన్నీ ఈ నూడిల్స్ వాటిలో ఉంటాయి కదండి. సో ఇవన్నీ ఎక్కువ పుచ్చుకుంటే మనకి బేసిక్గా బాడీలో మన న్యూట్రిషన్ దెబ్బతింటుంది. అప్పుడు డిఫెక్టివ్ ఎగ్స్, డిఫెక్టివ్ స్పర్మ్స్ వస్తాయి. సో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. వాటర్ ఇంటేక్ ఇంపార్టెంట్, 6 to 8 hours స్లీప్ ఇంపార్టెంట్.
ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్, మనం సన్నగా ఉన్నా సరే మన బాడీ కొంచెం మూవ్ అవ్వాలి, ఆ బ్లడ్ ఫ్లో అంతా మంచిగా ఉండాలి. సహజంగా న్యాచురల్గా డెలివరీ అనేది ఎప్పుడు కూడా హెల్తీ, కానీ ఎక్కువ పర్సంటేజ్ రివర్స్ అయిపోతుంది ఇప్పుడు సర్జరీస్ ద్వారా జరుగుతుంది. అది కంపారిటివ్గా న్యాచురల్ డెలివరీస్నే మనం ఎంకరేజ్ చేయాలి, ప్రమోట్ చేయాలని కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది, ఎప్పటి నుంచో జరుగుతుంది. దీన్ని ఎలా చూడాలి? మునుపటికి ఇప్పటికీ నార్మల్ డెలివరీస్ బాగా తగ్గాయి, మీరు చెప్పినట్టు సిజేరియన్ డెలివరీస్ పెరిగాయి. ఇది రెండు పక్కల అంటే డాక్టర్కి పేషెంట్కి రెండు సైడ్స్ నుంచి దీనికి కారణాలు ఉన్నాయి. తొందరగా అయిపోతుంది సిజేరియన్, బేబీ వెంటనే ముహూర్తాలతోటి బయటకు వచ్చేస్తారు. ఈ ముహూర్తం సెక్షన్ అనేది కూడా చాలా ఎక్కువైపోయింది. సో ఈ న్యాచురల్ డెలివరీ టైమింగ్ ఎవరు ప్రెడిక్ట్ చేయలేరండి. సో ఎవరికైతే ఈ టైంకి ముహూర్తాలకి కావాలో వాళ్ళందరూ ఈ సిజేరియన్కి వెళ్తున్నారు. ఇదివరకు మీద ఇప్పుడు సిజేరియన్ డెలివరీ చాలా సేఫ్ అయింది, అంటే అనెస్థీషియా సేఫ్ అయింది, పెయిన్ రిలీఫ్ మంచిగా ఉంది. సో ఎవరు ఆపరేషన్ అంటే భయపడటం లేదు. మునుపు ఏదైనా సరే ఆపరేషన్ అంటే ఇదివరకు జనాలు భయపడేవారు, ఇప్పుడు సిజేరియన్ గురించి ఎవరు భయపడటం లేదు. అదేదో సేఫ్గా తొందరగా అయిపోతుందని పేషెంట్లే చాలామంది సిజేరియన్ కోసం అడుగుతున్నారు. ఇది కొంతవరకు రైట్, కానీ తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ డెలివరీ నొప్పితో కూడినది అని భయపడకూడదు. ఎపిడ్యూరల్ అనెస్థీసియా అని ఆల్మోస్ట్ ప్రతి హాస్పిటల్లోనూ ఇస్తున్నారు. ఇది మీకు ఆల్మోస్ట్ పెయిన్లెస్ లేబరే ఉంటుంది. తర్వాత న్యాచురల్గా డిజైన్ చేసింది ఎప్పుడూ మంచిదేనండి. డాక్టర్లకి ఒక 5-6 ఇండికేషన్లు ఉంటాయి తప్పకుండా వీళ్ళకి సిజేరియన్ చేయాలి అని. ఆ ఇండికేషన్స్కి సిజేరియన్ చేస్తే అది ఎప్పుడూ మంచి పద్ధతి. ఏదో బేబీ అడ్డంగా ఉన్నారనో, లేకపోతే బేబీ లోపల మోషన్ పాస్ చేశారనో, బేబీ హార్ట్ బీట్ తగ్గుతోందనో, తర్వాత ఉమ్మనీరు పోయి పెయిన్స్ రావటం లేదనో, ఇలాగ 4-5 సైంటిఫిక్ కాజెస్ ఉన్నాయి. వాటికి సిజేరియన్స్ చేసుకుంటే మంచిది. ఊరికనే ముహూర్తాలకి లేకపోతే నేను నొప్పి భరించలేను, నాకు డెలివరీ అంటే భయం, ఇలా అని చేసుకోవడం మరి అదంత మంచి పద్ధతి కాదు. అలాగే బేబీ హెల్త్ కూడా రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఉంటుందండి. అంటే మంచిగా నార్మల్ డెలివరీ చేస్తే బేబీ హెల్త్ ఎప్పుడు బాగుంటుంది. వాళ్ళకి బయట బర్త్ ప్యాసేజ్లోంచి వస్తున్నప్పుడు వాళ్ళకి ఉమ్మనీరు అది మింగడం అది ఉండదు, వాళ్ళు హెల్తీగా ఏడుస్తూ బయటకు వస్తారు. తల్లికైతే ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఉండదు, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది నార్మల్ డెలివరీలో. సో మంచిగా చేస్తే ఎప్పుడు నార్మల్ డెలివరీయే బెస్ట్ కదండి. అంటే ఏడుస్తూ రావటం అనేది హెల్త్ కదా, అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ ఏడుపు రాకపోవటం అనేది అది నేచర్కి భిన్నంగా ఉన్నట్టు కదా. అంటే మన సిజేరియన్ లోంచి తీస్తున్నప్పుడు, యూట్రస్ లోంచి తీస్తున్నప్పుడు ఏడుస్తారు, కానీ ఇక్కడ వాళ్ళ రికవరీ అది ఇంకా మంచిగా ఉంటుంది నార్మల్ డెలివరీలో మంచిగా బయటకు తీసినప్పుడు. అంటే మనం డాక్టర్స్ ఎంకరేజ్ చేయట్లేదు ఈ టాపిక్. డాక్టర్లు కూడా ఇప్పుడు బిజీగా అయిపోయారు, న్యూ జనరేషన్ ఆఫ్ డాక్టర్లు. వాళ్ళు కూడా ఇది ఒక ట్రెండ్గా వచ్చిందని కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ కరెక్ట్ ఏంటంటే సిజేరియన్ కోసం అడిగిన పేషెంట్లని మొత్తం ఫ్యామిలీని అంతా కూర్చోబెట్టి, అమ్మ ఇది మంచి ఇది చెడ్డ, మీకు ఇలా అయితే ఈ అడ్వాంటేజ్ ఉంటుంది అని కొంచెం టైం తీసుకుని వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇలా ఎపిడ్యూరల్ అనెస్థీషియా అనేది ఉంటుంది, మీరు పెయిన్లెస్గా మంచిగా డెలివరీ అవుతే మీకే మంచిది, వెంటనే లేచి మీ యాక్టివిటీస్ మీరు చేసుకుంటారు అని అలా ఓపిక్గా టైం తీసుకుని చెప్పే డాక్టర్లు తప్పకుండా నార్మల్ డెలివరీని ఎంకరేజ్ చేస్తారు. ఈ సర్జరీస్ ద్వారా ఈజీగా అవుతుంది అనేది ఒక సర్వీస్ అవైలబుల్గా ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు, వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. సో ఇది ఎక్కడో చోట దానికి. అవునండి, అందుకని మనకి యాక్చువల్గా గవర్నమెంట్ సెన్సర్ చేస్తోందండి. మన హైదరాబాద్ లో కూడా స్టార్ట్ అయింది, ఆల్ ఇండియాలో కూడా వాళ్ళందరినీ అడుగుతున్నారు, మీరు పబ్లిష్ చేయండి మీ డెలివరీలో ఎన్ని న్యాచురల్గా అయ్యాయో, ఎన్ని సిజేరియన్స్ అయ్యాయో అని. సో అవేర్నెస్ అయితే మీరు చెప్పినది బిగిన్ అయింది, ఎప్పుడో అప్పుడు జనాలకి వస్తుంది. అంటే ఈ బేబీస్ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ గతంతో కంపేర్ చేసుకుంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అంత పర్ఫెక్ట్గా ఉంటలేదు, తక్కువ ఉంటాయనే చెప్పాలి. అవునండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పడే ఇబ్బందులు ఏవో నెలల పిల్లలు, రోజుల పిల్లలు, సంవత్సరాల పిల్లలే ఇబ్బంది పడుతున్నారు కదా. అవునండి. దీనికి కారణం మూలం ఎక్కడుందంటారు? ప్రెగ్నెన్సీలో కూడా అందరూ శుభ్రంగా పని చేసుకునేవారు, యాక్టివ్గా ఉండేవారు. అలాగా మంచి డైట్ తీసుకుని యాక్టివ్గా ఉండాలి మదర్స్. వాళ్ళ డాక్టర్స్ని ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉండాలి, నెలకొకసారైనా యాంటీనేటల్ చెకప్ తీసుకోవాలి. డెలివరీలు అయితే మంచి చోట తీసుకోవాలి, అంటే బేబీకి సరైన అట్మాస్ఫియర్లోకి బయటకు తీసుకురావాలి. ఆ కార్డ్ క్లాంపింగ్ అది సరిగ్గా చేయాలి. ఇంకొకటి ఏంటంటే
కొంచెం పొల్యూషన్ వల్ల తినే తిండిలో పెస్టిసైడ్స్ వల్ల ఇలాంటివి కూడా బేబీస్కి వెళ్ళి బేబీలకి ఇమ్యూనిటీ తగ్గుతోంది. కానీ అలా అని సైన్స్ వాళ్ళకి పుట్టిన వెంటనే ఒక 4-5 ఇమ్యునైజేషన్లు ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తోంది. సో ఆర్గానిక్ ఫుడ్ తిని కొంచెం పెస్టిసైడ్స్ వాడకం అది మళ్ళీ గవర్నమెంటే రెగ్యులేట్ చేసి పొల్యూషన్స్ అవి తగ్గించుకుని పోషకాహారాల మీద కాన్సన్ట్రేషన్ ఉంచుకుని మదర్ చూసుకుంటే బేబీలు ఆటోమేటిక్గా హెల్తీగా పుడతారు. ఈ సరోగసీని ఎలా చూడాలి మేడం? సరోగసీ అనేది ఏంటంటే ఒక కమిషనింగ్ కపుల్ అని ఉంటారు. ఒక హస్బెండ్ వైఫ్కి లేడీ యూట్రస్లో ఏదన్నా లోపం ఉండి బేబీ ఫార్మేషన్ అవుతుంది, కానీ బేబీని గర్భవతి 9 months క్యారీ చేయలేని వాళ్ళ కోసమే సరోగసీ ఉంది. ఇంకా కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి దీనికి. సపోజ్ మదర్ ఏదన్నా ఫిట్స్ మెడిసిన్స్ కానీ ఏదైనా బేబీకి పాస్ అవ్వకూడని మెడిసిన్స్ వాడుతున్నా, లేకపోతే మదర్కి ఏమైనా హార్ట్ కండిషన్ ఉన్నా, ఈవిడికి డెలివరీ అది డేంజరస్ అని మెడికల్ ఇండికేషన్స్ కొన్ని ఉంటాయి. సో ఎక్కువగా యూట్రస్లో లోపాలు ఉంటే సరోగసీ, తర్వాత మెడికల్గా మదర్కి ప్రెగ్నెన్సీ లైఫ్కి డేంజర్ అంటే సరోగసీ. ఈ 2 ఇండికేషన్స్కి సరోగసీ అనేది మంచిగా వాడుకోవచ్చు. సో ఇదంతా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బోర్డు పెట్టిందండి, ART బోర్డ్ అని, అసిస్టెడ్ రిప్రొడక్షన్ బోర్డ్ అని. దానికి అన్ని లీగల్గా వాళ్ళకి ఒక బోర్డ్ అని ఫామ్స్ ఉంటాయి, ఒక లాయర్ నుంచి అఫిడవిట్లు అన్నీ ఉంటాయి. అవన్నీ తీసుకుని పద్ధతిగా వెళ్ళాలండి. సో ఈ సరోగేట్ని కూడా మంచిగా ప్రెగ్నెన్సీ డెలివరీ దాకా వీళ్ళే చూసుకోవాలి. అంటే ఒక మంచి హాస్పిటల్లో నెల చెకప్స్ చేసి స్కాన్స్ చేసి డెలివరీ అంతా మంచి హాస్పిటల్లో చేయాలి. ఫిల్మ్ స్టార్స్ టైప్లో చెప్తున్నాను. ఊరికే మన గర్భవతి అవుతే మనకు ఫిగర్ పాడైపోతుంది అలానే చిన్న కారణాలకి మాత్రం సరోగసీ అబ్యూజ్ చేయకూడదు. మంచిగా పడితే ఇది ఒక పెద్ద బూను కొందరు కపుల్స్. దాని మీద కంట్రోల్ కూడా ఉండాలి కదా? కంట్రోల్ ఉంది. ఇప్పుడు మన బోర్డు, మన ART బోర్డు చాలా మట్టుకు ఇన్స్పెక్షన్స్ అవి చేస్తుంది. అందరి దగ్గరికి వచ్చి రికార్డ్స్ అవి చూపెట్టమని చెప్తారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఆల్మోస్ట్ 99% అంతా కంట్రోల్లోనే జరుగుతోందండి. ఫీటల్ మెడిసిన్ యొక్క పాత్ర మనం ఎలా చూడాలి? మనకి అడ్వాన్స్మెంట్ రావాలా? సరిగ్గా అవేర్నెస్ ఉందా లేదా అసలు జనంలో? సో ఫీటల్ మెడిసిన్ అన్న పేరు కొత్తగా పెట్టారు, కానీ ఫీటల్ మెడిసిన్ అనే బ్రాంచ్ ఇదివరకు నుంచి ఉంది. సో వీళ్ళు స్కాన్ డాక్టర్స్ అన్నమాట. మన బేబీస్ని ఫస్ట్ ముఖ్యమైన స్కాను 3వ నెలలో చేస్తారు. ఈ బేబీకి అవయవాలన్నీ సరిగ్గా ఉన్నాయా, డౌన్ సిండ్రోమ్ కానీ అలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని 3వ నెలలో కొంతవరకు తెలుస్తుంది. సో 3వ నెలలో బేబీ ఒక 6 సెంటీమీటర్లు అలాగే ఉంటుంది. సో మొత్తం హార్ట్, బ్రెయిన్ అన్నీ పూర్తిగా డెవలప్ అవ్వవు, పూర్తిగా కనిపించవు. సో 20వ వారం 5వ నెలలో వాళ్ళు ఇంకొక అనామలీ స్కాన్ అని చేస్తారు. అక్కడ ఆల్మోస్ట్ చాలా బేబీకి హార్ట్లో హోల్స్ ఉన్నాయా, బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా ఉందా, కిడ్నీస్ బాగున్నాయా, ఇవన్నీ 20వ వారం కానీ 5వ నెలలో చెప్తారు అనామలీ స్కాన్లో. ఇంకా దీని తర్వాత గ్రోత్ స్కాన్స్ అని ఉంటాయి 28-32 వారాల మధ్యన. తర్వాత మళ్ళీ బిఫోర్ డెలివరీ ఒకసారి ఉమ్మనీరు ఎలా ఉంది అని చూసుకుంటారు. సో ఈ ఫీటల్ మెడిసిన్ అనేదండి మెషిన్స్, అల్ట్రాసౌండ్ మెషిన్స్ బాగా డెవలప్ అయ్యాయి. హై రిజల్యూషన్ మెషిన్స్ అంటాం. సో ఇదివరకు చూడలేనివన్నీ ఇప్పుడు వాళ్ళు చూసి మనకి చెప్తున్నారు. కానీ దీనిలో ఒకటే ఏంటంటే అందరూ ఫీటల్ మెడిసిన్ డాక్టర్స్ చెప్తారు, మేము స్ట్రక్చర్ ఎలా ఉందో చెప్తాం. అంటే ఏంటి, డెవలప్మెంట్, హార్ట్లో 4 చేంబర్స్ ఉన్నాయా, బ్రెయిన్లో 2 హాఫ్స్ బాగున్నాయా, ఇవన్నీ మేము చెప్తాం, కానీ ఫంక్షన్ అనేది చెప్పలేం. సో ఆ బేబీ తెలివిగా ఉంటాడా, ఆ బేబీ బాగా మాట్లాడతాడా, ఇలాంటివి బాగా పరిగెడతాడా, ఇలాంటివన్నీ వాళ్ళు చెప్పలేరు. చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, కాలుకి 5 టోస్ ఉన్నాయి, బ్రెయిన్ బాగుంది, హార్ట్ బాగుంది, ఇంతవరకు వాళ్ళు చెప్తారు. కానీ బేబీ బిహేవియరు, బేబీ ఫంక్షను, బేబీ తెలివితేటలు, ఈ ఆటిజము, ఇలాంటివన్నీ వాళ్ళు కొన్ని చెప్పలేరు. కానీ IVF ప్రెగ్నెన్సీస్కి ఇది ఒక పెద్ద బూన్ అండి. ఎందుకంటే ట్రాన్స్ఫర్ చేసినప్పటి నుంచి మేము అన్నీ వీళ్ళకి అప్పచెప్తాం. ఈ ఎంబ్రియోని 5వ రోజు ట్రాన్స్ఫర్ చేస్తాం, 3వ రోజు ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇలా చేస్తున్నాం అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని మాకు ఆబ్స్టెట్రిషియన్ అంటే డెలివరీ టీమ్కి వాళ్ళు అప్పచెప్తారు. సో ఈ IVF ప్రెగ్నెన్సీస్ అనేది ఒక టీం వర్క్ అండి. అప్పుడప్పుడు కొంచెం ఏజ్డ్గా ఉంటారు కాబట్టి 35-37 ఇయర్స్ ఉంటారు కాబట్టి కొంతమంది మదర్స్కి హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్ డిసార్డర్స్ ఉండాలి. సో గైనిక్గా మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే లేడీ పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయేంత వరకు ప్రధానంగా 12 ఏళ్ళ అమ్మాయిని తీసుకుని ఆవిడ్ని 50-60 ఇయర్స్ దాకా ఫాలో అవుతే ఈ హార్మోన్స్ వల్ల చాలా
కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ మంచిగా ఉంటే మంచిగానే ఉంటుంది, కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్స్ వల్ల మనకి కొన్ని తేడాలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా టీనేజర్స్, ఈ 12 ఇయర్స్ 8 to 12 ఇయర్స్ వాళ్ళలో మళ్ళీ తిండి సరిగ్గా తినక, పోషకాహారాలు లేక, ఎక్సర్సైజ్ లేక ఒబిసిటీ వస్తుంది. సో ఒబిసిటీ వల్ల ఏమొస్తుంది, వాళ్ళకి ఫస్ట్ పీరియడ్ ఒక 12 ఇయర్స్కి వచ్చి మళ్ళీ అలా మంచిగా సైకిల్స్ రావడం అనేది పోయింది. కొంతమందికి ఏమో ప్రిమెచ్యూర్ ప్యూబర్టీ అంటాం, కొంతమందికి 8 ఇయర్స్కే 9 ఇయర్స్కే వాళ్ళకి పెద్ద మనిషి అవ్వడం జరుగుతోంది. సో దీనికి కూడా మనకి వైద్యం ఉంది. 7 ఏళ్ళు 8 ఏళ్ళు అప్పుడే వాళ్ళకి ఈ మెచ్యూరేషన్ సైన్స్ కనిపిస్తే మనం కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి దాన్ని ఆపుతున్నాం. దానివల్ల మనకేమీ బ్యాడ్ ఎఫెక్ట్స్ లేవు. ఆ పిల్ల పాపం మంచిగా కొన్నాళ్ళు గర్ల్హుడ్ ఎంజాయ్ చేసేటట్టు చేస్తామన్నమాట. సో ఆ ఏజ్కి అది. నెక్స్ట్ ఈ 12 ఇయర్స్ to 16 ఇయర్స్కి వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ చాలా కామన్ అయిపోయాయి. మున్పు అందరూ తెలియకుండా ఇది పీసీఓఎస్ అనేవారు, కానీ ఇప్పుడు అది పీసీఓఎస్ కాదు, కేవలం వెయిట్ మేనేజ్మెంట్, డయట్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజు సరిగ్గా ఉండి లైఫ్ స్టైల్ గురించి ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు సరిగ్గా ఉంటారు. సో 16 ఇయర్స్ to 20 ఇయర్స్ టైంలో ఒబిసిటీతో ఏమవుతుందంటే హార్మోన్స్ అనేవి పూర్తిగా బ్యాలెన్స్ పోతుంది. మంత్లీ సైకిల్ ఉందనుకోండి, ఫస్ట్ 12 డేస్ ఈస్ట్రోజన్ అని ఒక హార్మోన్ ఉంటుంది, తర్వాత ఎగ్ రిలీజ్ అయ్యాక ప్రొజెస్ట్రోన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. ఇవన్నీ ఒక వాచ్ లాగా, క్లాక్ వర్క్ లాగా మంచి బ్యాలెన్స్లో ఉంటాయి. మనకి ఎప్పుడైతే ఈ పిల్లలు పాపం ఎగ్జామ్స్ కోసం, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం నిద్ర లేకుండా ఈ ట్యూషన్ ఇన్స్టిట్యూట్స్లో కూర్చుని చదువుకుంటూ ఒబేసిటీ వచ్చేసి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది పోతోంది. దాంతో ఒత్తిడి వల్ల కూడా సైకిల్స్ రాకపోవడం, వెయిట్ రావడం, లేకపోతే ఒకసారి సైకిల్ వస్తే అది 1 month 2 months ఫ్లో అవ్వడం, దాంతో ఐరన్ డెఫిషియన్సీస్ ఇలా వస్తున్నాయి అన్నమాట. ఇంకా 20 to 40 ఇయర్స్, ఇక్కడ ఈ జనరేషన్కి ఇదివరకు జనరేషన్స్కి తేడా ఏంటంటే, వీళ్ళ గ్రాండ్ మదర్స్ జనరేషన్లో వీళ్ళకి ఏంటి 18-20 ఇయర్స్కి మ్యారేజ్ అయ్యి ఒక 5 పిల్లలు పుట్టేవారు. ఆ పిల్లలు ఒక్కొక్క పిల్లలకి వాళ్ళు 1 year మిల్క్ ఇచ్చేవారు. సో మెన్స్ట్రల్ సైకిల్స్ అనేవి చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు అదంతా ఆపోజిట్ అయిపోయింది. ఏమవుతోంది, 26-28 ఇయర్స్కి మ్యారేజ్ అయితే 30-31 ఇయర్స్కి ఒకళ్ళు, మేబీ 34 ఇయర్స్కి ఇంకొకళ్ళు పిల్లలు పుడితే మెన్స్ట్రల్ సైకిల్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి. సో ఈ సైకిల్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కువ బ్లీడింగు, తక్కువ బ్లీడింగు, లేకపోతే ఇర్రెగ్యులర్ సైకిల్స్, పెయిన్, పీరియడ్స్లో పెయిన్ రావడం, బ్యాక్ ఏక్ రావడం, ఇలా పీరియడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయాయి. ఇది ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం. కాకపోతే ఇది మేజర్ ఇష్యూ కాదు. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక స్కాన్ తీసుకుని, బ్లడ్ టెస్ట్ తీసుకుని, మందులు అవసరమైన దానికి మందులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందరూను చాలామంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళు మాకు హార్మోన్స్ ఇచ్చేస్తారు, ఇది తగ్గిపోతుంది, మా గ్రాండ్ మదర్ వెళ్ళొద్దంది, హార్మోన్స్ మంచివి కావంటారు. కానీ అది ఒక చాలా తప్పు ఇది. ఇప్పుడు డాక్టర్లు ఎలా అంటే ఐరన్ లేకపోతే ఐరన్ ఇస్తామండి, బాడీలో థైరాయిడ్ లేకపోతే థైరాయిడ్ హార్మోన్ ఇస్తాం. అలాగా ఏదన్నా ఒక హార్మోన్ డెఫిషియెంట్గా ఉంటే, ఎక్కువగా ఈ బ్లీడింగ్స్లో ప్రొజెస్ట్రోన్ అన్న ఒక హార్మోన్ డెఫిషియెంట్గా ఉంటుంది, ఆ టాబ్లెట్స్ కొంచెం ఇస్తాం అంతే. సో పోస్ట్పోన్మెంట్ వేసుకున్న టాబ్లెట్స్ లాంటివే ఇవన్నీను. సో ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక అమ్మాయికి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ, పెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, గైనిక్ ఇష్యూస్ ఉంటే ప్లీజ్ వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. వాళ్ళ అవసరమైతే స్కాన్ చేసి ఇవ్వవలసిన మందులే ఇస్తారు. ఎవరు హార్మోన్స్ వల్ల చెడు జరుగుతుంది అని అనుకోకూడదు. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేమేం చెప్తామంటే, షార్టెస్ట్ టైం, మినిమం డోస్ ఫర్ ద షార్టెస్ట్ టైం, అంటే అన్నిటికన్నా తక్కువ డోసు అవసరమైనది ఎంత తక్కువ రోజులకి ఇవ్వాలో అంతే ఇస్తాం. ఎవరు ఇక్కడ ఏళ్ల తరబడి చిన్నపిల్లలకి హార్మోన్స్ ఇవ్వరు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వెంటనే కన్సల్టేషన్ తీసుకోవాలి గైనకాలజిస్ట్ దగ్గర. అంటే ప్రీ మెనోపాజు, మెనోపాజు, పోస్ట్ మెనోపాజు, ఈ 3 దశల్లో కూడా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే యాంటీబయాటిక్ యొక్క యూసేజ్ కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. చైల్డ్ బేరింగ్ అయిపోయింది అనుకోండి, 40 ఇయర్స్ దగ్గర నుంచి మీరు కరెక్ట్గా చెప్పినట్టు ఈ ప్రీ మెనోపాజు, ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోము, ఇవన్నీ మనం కొత్తగా వింటున్న పదాలు. మళ్ళీ వీటికి కారణాలు మేము చెప్తాం. ఇదివరకు లేడీసు హ్యాపీగా బిజీగా ఉండేవారు, వాళ్ళు ఇంటి పనులు చేసుకునేవారు, ఏదో పేరెంటానికి వెళ్ళేవారు, వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండేది, అయిపోయేది. ఇప్పుడు ఈ సోషల్ మీడియాస్ తోటి
అన్నిటికీ అనవసరమైన నాలెడ్జ్ ఎక్కువైపోయింది. అదేదో పిఎంఎస్ అంటే ఏమీ లేదు. పీరియడ్ వచ్చే ముందు కొంత చిరాగ్గా ఉంటుంది, కొంతమందికి డిప్రెషన్ ఉంటుంది, కొంతమందికి అన్నం అరగదు, బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది, నీరసంగా ఉంటుంది. సో అది యాక్చువల్గా చాలా ఈజీగా కోపప్ చేయొచ్చు. తెలుసుకుని ఆ టైంలో కొంచెం రెస్ట్ తీసుకుని మంచిగా డయట్ తీసుకుని కొంచెం వాకింగ్ అది చేస్తే ఆ బ్లోటింగ్స్ అవన్నీ తగ్గిపోతాయి. కానీ అదేదో పెద్ద జబ్బు అనుకుని దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు పిఎంఎస్ ఉంది, నాకు ఇప్పుడు చిరాగ్గా ఉంది, నాతో మాట్లాడద్దు, ఇలాంటివన్నీ అనవసరంగా జరుగుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అవి. సో ఈ పిఎంఎస్ ఒకటి ఈ టైంలో వస్తుంది. పెరిమెనోపాజ్ అంటామండి. అంటే ఏంటి, లేడీస్కి మంచిగా సైకిల్స్ ఉన్నప్పుడు ఈ ఈస్ట్రోజన్ అనేది మెంటల్ టానిక్గా పనిచేస్తుంది, మైండ్ని హ్యాపీగా పెడుతుంది. సో ఈ ఈస్ట్రోజన్ తగ్గుతూ వచ్చినప్పుడు జస్ట్ ఫేస్ ముడతలు పడినట్టే కిందన ప్రైవేట్ పార్ట్స్లోనూ ఇన్ఫెక్షన్స్ రావడం, ఆ స్కిన్ కూడా డెలికేట్ అవ్వడం, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం, కొంతమందికి ప్రొలాప్స్ అంటే బిడ్డ సంచి జారడం, ఇలాంటి స్పెసిఫిక్ లేడీస్ కంప్లైంట్స్ 40 years దాటాక వస్తూ ఉంటాయి. తర్వాత కాల్షియం అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. అది తీసుకుని, అది వైటమిన్ డి తీసుకుని ఎక్సర్సైజ్ చేయకపోతే నడుము నొప్పులు, లేకపోతే కాళ్ళ నొప్పులు, అనవసరంగా వీక్నెస్గా ఉండడం, అలాంటివన్నీ ఉంటాయి. అండర్ 20 ఒక కాంప్లికేషన్స్, 20 to 40 ఒక రకమైన ప్రాబ్లమ్స్, అబవ్ 40 ఈ హార్మోన్ తాలూకు ప్రాబ్లమ్స్. తర్వాత ఇక్కడ కొంచెం అందరికీ అవేర్నెస్ ఏమిటి ఉండాలంటే క్యాన్సర్స్ అనేవి కూడా ఈ ఏజెస్ నుంచి కనిపిస్తాయి. సో ఒక మమోగ్రామ్ అన్నది బ్రెస్ట్కి, ఛాతీకి మమోగ్రామ్ తీయించుకోవడం, ఒక అల్ట్రాసౌండ్ తీయించుకోవడం. తర్వాత కొలెస్ట్రాల్ అనేది జెంట్స్కే కాదు లేడీస్కి కూడా పీరియడ్స్ అయిపోతూ ఉంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో కొలెస్ట్రాల్ గురించి చూడడం. హార్ట్ అటాక్స్ లేడీస్కి కూడా వస్తాయి. సో అది ఇంపార్టెంట్. తర్వాత కొంతమందికి ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ అని, బాగా ఈస్ట్రోజన్ తగ్గిపోతే వాళ్ళకి విపరీతమైన చెమటలు పట్టడం, నీరసం, లేకపోతే డిప్రెషన్ లాగా వస్తూ ఉంటాయి. సో కొంతమందికి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని ఇస్తాం. వీటన్నిటికీ ఎవరికి కావాలి ఎవరికి వద్దు అని తెలుసుకోవడానికి యాన్యువల్ చెకప్ అనేది మ్యాండేటరీ అండి. ఇప్పుడు మనకి జెంట్స్కి అందరికీ కంపెనీ ద్వారా యాన్యువల్ హెల్త్ చెకప్ అని జరుగుతుంది. వాళ్ళ హార్ట్, కొలెస్ట్రాల్ అన్నీ చూస్తారు. అలాగే లేడీస్కి వెల్ ఉమెన్ చెకప్ అని ఉంటుంది. సో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి టాప్ టు టో వాళ్ళతో మాట్లాడి, మీకు మూడ్ బాగుందా, మీరు బాగా తింటున్నారా, ఈ టెస్ట్లు అన్నీ చేసి బోన్ డెన్సిటీ, ఈ ఈసీజీ, కొలెస్ట్రాల్, తర్వాత పెల్విక్ స్కాను, ఓవరీస్, యూట్రస్ బాగున్నాయా, ఈ ఓవరీ క్యాన్సర్లు, గర్భసంచి క్యాన్సర్లు, సర్విక్స్ క్యాన్సర్లు మీరు వింటూనే ఉంటారు. ఇప్పుడు వ్యాక్సిన్స్ ఇస్తున్నాం, అన్నీ సైలెంట్గా వస్తాయండి. సో మళ్ళీ ప్రివెంటివ్ కేర్ మీద మనకి ఇప్పుడు ఫోకస్ ఉంది. ఒక యాన్యువల్ హెల్త్ చెకప్ చేసుకుని, అమ్మ నీ స్కాన్ బాగుంది, నీ హార్మోన్స్ బాగుంది, నీ కొలెస్ట్రాల్ బాగుంది, ఈ వైటమిన్స్, ఈ కాల్షియం వేసుకో, ఈ ఎక్సర్సైజ్ చేసుకో. తర్వాత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని అందరికీ మనం నేర్పిస్తాం. ఇవన్నీ చేసుకొని ప్రతి లేడీని ఆవిడకే కొంచెం ఎడ్యుకేషన్ ఇచ్చి ఆవిడ డాక్టర్ ఒక ఏడాదికి, మళ్ళీ నా దగ్గరికి ఏడాది అయ్యాక రండమ్మా అని చెప్పడం జరుగుతుంది వెల్ విమెన్ చెకప్స్లో. సో అది అందరూ తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఎర్లీగా ఏదైనా డిటెక్ట్ చేసామండి, ఒక ఓవేరియన్ సిస్ట్ కానీ, ఒక ఫైబ్రాయిడ్ కానీ ఏదైనా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం దానిని మంచిగా క్యూర్ చేయొచ్చు. ఇప్పుడు హార్మోన్స్, వైటమిన్స్, మీరు చెప్పిన ఈ కాల్షియం, ఇటువంటి వాటి డెఫిషియన్సీ ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ డెఫిషియన్సీకి సప్లిమెంట్లు అందుబాటులో ఉన్నాయి మెడికల్ గా. ఆ మెడికల్ సప్లిమెంట్స్ అనేది అది పర్ఫెక్ట్ గా అవి మనకు జస్టిస్ చేస్తాయి. అవి ఎప్పుడు అండి మరి న్యాచురల్ గా అన్ని తెచ్చుకుంటే బెటరు. కానీ ఇప్పుడు ఈ ఉద్యోగస్తుల్ని మీరు ఒక గంట రోజు ఎండలో వాకింగ్ చేయండి, ఒక అరగంట యోగా చేయండి అంటే వీళ్ళు ఎవరికి టైంలు ఉండటం లేదు. సో అది మీరు సెకండ్ బెస్టే అనుకోండి, కానీ తీసుకోవాలి. కాల్షియం తీసుకోవాలి, వైటమిన్ డి తీసుకోవాలి, B12 ఒకటి డెఫిషియెంట్గా ఉంటుంది. అలాగే థైరాయిడ్ చెకప్స్ తీసుకుని థైరాయిడ్ తీసుకోవాలి. హార్మోన్స్ అందరికీ ఇవ్వమండి, న్యాచురల్గా బ్యాలెన్స్ చేయడానికి వెయిట్ ఎక్సర్సైజ్తో చేస్తాము. బట్ అవసరం పడుతుంది అంటే తప్పకుండా థైరాయిడ్ అలాంటి సప్లిమెంట్స్ ఇస్తాం. తర్వాత సర్జరీలో మనకు అడ్వాన్స్డ్ లేటెస్ట్ ఏమున్నాయండి, ఏం రాబోతుంది? ఏది హిస్టెక్టమీ అయినా ఏదైనా సరే ఓవేరియన్ సిస్ట్ తీయడానికి పొట్టని బాగా ఒక 6 inches అయినా కట్ చేసి ఇన్సిషన్ తీసేవారు, దానిని ఓపెన్ సర్జరీ అంటాము. ఇప్పుడు మనకి అంతా కీ హోల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీతో పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్, టోటల్గా హిస్టెక్టమీ అది చేయడం జరుగుతోంది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా రోబోటిక్ సర్జరీ వచ్చింది. ఆ రోబోటిక్ సర్జరీలో కొంత అడ్వాంటేజెస్ ఉన్నాయి.
సో రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ప్రిసైజ్గా అంటే అదే టిష్యూ తీసి సరౌండింగ్ టిష్యూకి డ్యామేజ్ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు మన హాస్పిటల్స్లో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ముందు ఇంకా కామన్గా జరుగుతాయి. సో మొత్తం ఓవరాల్గా స్త్రీ హెల్త్లో జీన్స్ పాత్ర కూడా ఉంది కదా. అవునండి. సో దాన్ని మనం అధిగమించడానికి అవకాశం లేదు. సో జీన్స్ మనకి తరతరంగా వచ్చిన జీన్స్. సో మనకి ఏమన్నా జీన్స్ బ్యాడ్ జీన్స్ వచ్చాయి అంటే మొత్తం అమ్మమ్మకి పిన్నిలకి అందరికీ సపోజ్ షుగర్ ఉంది అనుకోండి, మనకి వస్తుంది అన్న మనం అవగాహన ఉంటుంది కాబట్టి మనం టెస్టింగ్ చేయించుకుంటాం. మరి ఎక్కువ బరువు వెయిట్ రాకుండా ఎక్సర్సైజ్ అది చూసుకుంటాం. అలా కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ని మనకి అవేర్నెస్ ఉంటే మంచిది. అలాగే కొంతమందికి బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ వస్తాయి, అది కూడా ఫ్యామిలీ పరంగా వస్తాయి. సో ఇలాంటి వాళ్ళు స్క్రీనింగ్ అంటాం అనమాట. అంటే హెల్దీగా ఉన్నప్పుడే చెకప్కి వెళ్తే మనకి అది ఏమన్నా వచ్చే టెండెన్సీ ఉందా, ముందు జాగ్రత్త ఏం తీసుకోవచ్చు, చిన్న ఓవేరియన్ సిస్ట్ ఉంటే తీసేద్దామా, అలాగని కొన్ని జీన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ ఏమొచ్చింది అంటే ఏమీ లేకుండా మొత్తం జీన్ అంతా మ్యాపింగ్ చేసుకుంటున్నారు. వీళ్ళకి ఏవి రాబోవచ్చు అని, లైక్ వీళ్ళకి హార్ట్ డిసీజ్ వస్తుందా అని. సో అలాంటి వాళ్ళు హార్ట్కి సంబంధించిన జాగ్రత్తలు, మళ్ళీ వెయిట్, ఫుడ్, ఆయిలీ ఫుడ్ తినకుండా కొలెస్ట్రాల్ చెకప్స్ చేసుకుంటున్నారు. సో జెనెటిక్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది. జీన్స్ వల్ల మనకి ఇన్ఫర్మేషన్, ఇది జెనెటిక్స్ అనేది చాలా యంగ్ ఫీల్డ్ అండి. సో దానిలో అడ్వాన్స్మెంట్స్ ఇంకా వస్తున్నాయి, ఇంకా ముందు కూడా రాబోతాయి. కానీ ఇక్కడ మనం ఒకటి మాత్రం జాగ్రత్త పడాలి. దగ్గర సంబంధాలు చేసుకోవడం వల్ల జెనెటిక్ డిజార్డర్స్ పిల్లల్లో ఎక్కువ వస్తాయి. జెనెటిక్ డిజార్డర్స్ ఆటోజోమల్ రిసెసివ్, ఆటోజోమల్ డామినెంట్ అని వేర్వేరు పేరులతో వస్తాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే తల్లి తండ్రి చూడ్డానికి హెల్తీగానే ఉంటారు, కానీ వాళ్ళకి అబ్నార్మల్ జీన్ ఉంటే పిల్లలు పాపం డిఫెక్టివ్గా పుడతారు. సో మనం ఎంత దూర సంబంధాలు చేసుకుంటే అప్పుడు జెనెటిక్ డిజార్డర్స్, ఈ ఫ్యామిలీలో జెనెటిక్ డిజార్డర్స్ రాకుండా ఉంటాయి. సో మనం ఇది వరకు మరి చాలా మంది చేసుకునేవారు, మేనమామల పిల్లలు అలాగా బావల్ని వాళ్ళని, అది మాత్రం చాలా మట్టుకు తగ్గించండి అని మనం చెప్తున్నాం. ఓవరాల్గా స్త్రీ యొక్క హెల్త్లో లైఫ్ స్టైలు, ఫుడ్డు, జీన్స్ ఇవన్నీ కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. సహజంగా ఒకప్పుడు న్యాచురల్గా అయితే ఎలాగైతే మనం ప్రకృతికి ఎక్స్పోజ్ అయ్యామో, ఇంటి ఆహారం తీసుకుంటూ నిద్ర వీటి క్రమశిక్షణ ఎలా పాటించామో అలాగానే ఉంటే మ్యాక్సిమం మనం డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా హాస్పిటల్ వెళ్ళకుండా మనం హ్యాపీగా ఉండవచ్చు అని చెప్తారు. అంతే కదా దాని సారాంశం. అది ఇంకొక మెసేజ్, మనం అందరం అంటే ఇండియాలో అందరూ పతివ్రతలు ముందు వాళ్ళు ఆయనకి పెట్టి తర్వాత వాళ్ళ పిల్లలకి పెట్టి తర్వాత మిగిలింది వాళ్ళు తినేవారు. అలా కాకుండా ఇప్పుడు వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వీళ్ళు ఆర్జిస్తున్నారు కాబట్టి వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోవడం ముఖ్యం. లేడీ హెల్తీగానే ఉంటే కానీ ఇల్లు సరిగ్గా ఉండదు కదండి. ఆవిడ హెల్తీగా ఉంటే వాళ్ళ ఆయనకి, వాళ్ళ అత్తగారు, మామగారులకి, వాళ్ళ పిల్లలకి సరిగ్గా ఫుడ్ అది పెట్టగలుగుతుంది. సో మీ సంగతి, ఒక్క మెసేజ్ ఏంటంటే స్త్రీలకి, మీ సంగతి మీరు ముందు చూసుకోండి. అది తప్పు కాదు. మీరు హెల్తీగానే ఉంటే మీ కుటుంబం అంతా హెల్తీగా హ్యాపీగా ఉంటుంది. అంటే ఈ మొబైల్స్, కంఫర్ట్స్, సుఖాలు వీటి వైపు చూసుకుంటున్నారు కానీ హెల్త్ వైపు చూడలేదు. కాబట్టి నో యువర్ హెల్త్ అనేది ఇది బెస్ట్ మీ ఇచ్చే మెసేజ్. థ్యాంక్ యూ మేడం.